ఒక్కరోజు కూడా నన్ను మనిషిలా చూడలేదు. జీతం లేని పనిదాన్ని. వాళ్ళన్నల డ్రాయర్లు కూడా నన్నే ఉతకమని చెప్పేవాడు. మాకొక్క మాట చెప్పుండొచ్చు కదా. నా కోసం ఇంటిని కూడా వద్దనుకొని అప్పు చేసి మరీ నా పెళ్లి చేశారు. మీతో ఎలా చెప్పను? అందుకే ఇన్ని రోజులు ఓర్చుకున్నాను. ఆశలు, కలలు అన్నీ చచ్చిపోయాయి. ఆ టైంలో ఇది పుట్టింది. నాకు భయం వేసింది. కానీ అక్కడ ఏ మార్పు లేదు. మనస్సు, శరీరం రెండు అలసిపోయాయి. దీని బాబుతో చెప్పా, ఇంతకు మించి భరించడం నా వల్ల కాదు అని. భరించాల్సిందే అన్నాడు. మొదటిసారి అడిగాను, నా మీద కొంచెం కూడా ప్రేమ లేదా అని. లేదనేశాడు. అయితే నాతో పడుకొని బిడ్డనెందుకు కన్నావని అడిగాను. ఏం చేయమంటావు, వేరే దారి లేదు అన్నాడు. అదే బ్రేకింగ్ పాయింట్. తల పగలగొట్టు.